మీద ఆధారపడే మత్స్యకారుల జీవనం మరింత సులువుగా ఉండాలని తమిళనాడులో టూనా ఫిషింగ్ హార్బర్ నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా టూనా ఫిషింగ్ హార్బర్ ను అధునాతనంగా నిర్మించారు. ఈ హార్బర్ ప్రారంభించినప్పటి నుంచి దీనికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. అయినా అన్ని అవాంతరాలను దాటుకొని ఇప్పటికీ ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చింది. చేపల మీద ఆధారపడి మత్స్యకారులు జీవనం సాగిస్తారు. అందుకే మత్స్యకారుల కోసం తమిళనాడులో తొలిసారి ప్రత్యేక ఫిషింగ్ హార్బర్ ను ప్రారంభించారు. ఇది దేశంలోని తొలి ప్రత్యేక ఫిషింగ్ హార్బర్. టూనా చేపల మీద ఆధారపడి మత్స్యకారుల జీవనం మరింత సులువుగా ఉండాలని టూనా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని తమిళనాడులో 2019లోనే ప్రారంభించారు. అయితే ఈ హార్బర్ ప్రారంభించినప్పటి నుంచి అన్ని అవాంతరాలే. కోవిడ్ సమయంలో పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత అనుమతులు పొందడంలో ఎన్నో చిక్కుముళ్లు పడ్డాయి. ఈ హార్బర్ నిర్మాణాలతో పర్యావరణానికి నష్టం జరుగుతుందని అన్నా యూనివర్సిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలా ఒక్కటేమిటి, ఈ హార్బర్ ప్రారంభించినప్పటి నుంచి దీనికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. టూనా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని ఎన్నికల సమయంలో డీఎంకే హామీ ఇచ్చింది. టూనా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని ఎన్నికల సమయంలో డీఎంకే హామీ ఇచ్చింది. అనుమతులు తెచ్చేందుకు పలు రకాల మార్పులు చేయాల్సి వచ్చింది. నేటి శుద్ధికి సంబంధించి సరైన ఏర్పాట్లను తిరువొత్తియూరు హార్బర్ ప్రతిపాదిత ప్రాంతంలో చేయకపోవడంతో గతేడాది ఏప్రిల్లో ఎన్జీటీ ఇక్కడి పనుల్ని ఆపేయించింది. పలు మార్పులు చేయడంతో గతేడాది జూన్లో హార్బర్ నిర్మాణ పనులకు పచ్చజెండా ఊపింది. దీంతో సెప్టెంబర్లో తిరిగి పనులు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపాలని కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. కానీ ఆ పిటిషన్లను ఎన్జీటీ కొట్టివేసింది. దీంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. చివరకు అన్ని అవాంతరాలను దాటుకుని ఇప్పటికీ ఈ హార్బర్ అందుబాటులోకి వచ్చింది. తమిళనాడులో టూనా చేపలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వాటితో వంటకాలంటే ఆహార ప్రియులకు పండగే. అలాంటి చేపల కోసం ఇదివరకు దేశంలో ప్రత్యేక హార్బర్ అంటూ ఎక్కడా లేదు. తొలిసారిగా తమిళనాడులోని తిరువొత్తియూరులో అధునాతన టూనా ఫిషింగ్ హార్బర్ ను నిర్మించారు. తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ హార్బర్ ను ప్రారంభించారు. టూనా ఫిషింగ్ హార్బర్ లో అబ్బురపరిచే పలు విషయాలు సైతం ఉన్నాయి. చెన్నై హార్బర్ కు సుమారు 8 కిలోమీటర్ల దూరంలోని తిరువొత్తియూరు కుప్పం బీచ్ లో టూనా ఫిషింగ్ హార్బర్ ను నిర్మించారు. దీనికోసం 272.70 కోట్లు కేటాయించి మొత్తం పనులు పూర్తి చేశారు. తాజాగా అత్యాధునిక వస్తువులతో మత్స్యకారులకు టూనా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వచ్చింది. టూనా ఫిషింగ్ హార్బర్ ద్వారా 12 గ్రామాల మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. 6,250 మత్స్యకారులు ఈ హార్బర్ ద్వారా నేరుగా ఉపాధి పొందుతారు. టూనా చేపలు పట్టేందుకు తిరువొత్తియూరు బీచ్ పరిసరాలు అనువుగా ఉన్నాయి. దీంతో లోతైన సముద్రంలో వేట జరిపేందుకు వీలుగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద ఎత్తున చేపలతో మత్స్యకారులకు హార్బర్ కు తిరిగొచ్చే అవకాశాలున్నాయి. ఏటా 70,000 టన్నుల సామర్థ్యంతో ఈ హార్బర్ లో వస్తువులు కల్పించారు. టూనా ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రాకముందు టూనా మత్స్యకారులు తమ పడవలను ఎన్నూరు, కాసివేడు హార్బర్లలో నిలిపేవారు. మత్స్యకారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పడవలను నిలిపేందుకు కష్టాలు పడేవారు. ఈ 2 హార్బర్లలో వాటి ట్రాఫిక్ పెరగడంతో మత్స్యకారుల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఇది కాస్త వ్యాపారులకు సైతం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యకు పూర్తి పరిష్కారంగా కేవలం టూనా ఆధారిత మత్స్యకారులకు ఇక్కడ మంచి స్థలం అందుబాటులోకి వచ్చింది. దీంతో సుమారు 400 పవర్ బోట్లు, 250 ఫైబర్ బోట్లను ఇక్కడ నిలిపే అవకాశం ఏర్పడింది. వినూత్నంగా నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులకు, వ్యాపారులకు, రాకపోకలు చేసే కొనుగోలుదారులకు చక్కటి వస్తువులు అందుబాటులోకి వచ్చాయి. పాదబాటలతో పాటు చేపల్ని వేలం వేసే వేదికలు, పడవలను, వలలకు మరమ్మతులు చేసే కేంద్రాలు వచ్చాయి. పార్కింగ్ తో పాటు పలు రెస్టారెంట్లకు ఇక్కడ చోటు కల్పించారు. అంతేకాదు హార్బర్ కు అనుబంధంగా దగ్గరలోని పలు ప్రభుత్వ పాఠశాలలను వృద్ధి చేసేలా ఈ ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టును రూపొందించారు. అలాగే హార్బర్ నిర్మాణంలో అయ్యే ఖర్చులో 2% నిధుల్ని పాఠశాలల కోసం వినియోగించాలనేది ఒప్పందం. దీంతో పరిసర ప్రాంతాల్లోని గ్రామాలకు మంచి పాఠశాలలు రాబోతున్నాయి. టూనా ఫిషింగ్ హార్బర్ ద్వారా మత్స్యకారులతో పాటు విద్యార్థుల కోసం పాఠశాలలను నిర్మించాలనే ఒప్పందం చేసుకోవడంతో విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనుంది. ఎన్నో అవాంతరాలు దాటుకొని అందుబాటులోకి వచ్చిన టూనా ఫిషింగ్ హార్బర్ వంటిది మన దేశంలో మరొకటి లేదు.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా 12 గ్రామాల మత్స్యకారులు లబ్ధి పొందనున్నారు. ఈ హార్బర్ ద్వారా నేరుగా 6,250 మత్స్యకారుల ఉపాధి పొందుతారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ హార్బర్ ద్వారా ఎంతో మందికి ఉపాధి లభించనుంది.